జై శ్రీరామ్, జై వాసవి, శ్రీమతే రామానుజాయ నమః. అడియన్ కుమారి చెయ్యార్లైంచి మాట్లాడుతున్నాను. అందరికీ నమస్కారం. మనం వారం తిరుక్కోళూర్ పెన్ పిళ్ళై రహస్యం అట్లానే మహావాక్యంలోంచి ఒక్కొక్క వాక్యంగా ఆ ఒక వాక్యం మూలంగా ఒక్కొక్క భక్తர்களுடைய కథలుగా చూస్తా వస్తా ఉండాము. దానిలో ఈ వారం రామానుజర్ దగ్గర ఆ పెన్ పిళ్ళై చెప్పేది ఏమింట 45వ వారం வைத்த இடத்தில் இருந்தேனோ பரதனை போலே. వైத்த இடத்தில் இருந்தేనో భరదనే పోలే అట్లా అనేసి భరదాళ్వారి గురించి ఆయమ్మ చెప్తుంది. ఒక్కొక్క విషయము ఆమె చెప్పే ఒక్కొక్కరుடைய కథను అంత ఒక ఆశ్చర్యంగా వింటారు ఆయన. ఎలాంటే అందరిని గురించి ఒకరికి రామాయణంలో బాగా అనుభవం ఉండొచ్చు, ఒకరికి భారతంలో బాగా అనుభవం ఉండొచ్చు. అంటే ఈ అమ్మ రామాయణం, భారతం, భాగవతం ఇదిలో లేని విషయాల్ని కూడా ఆ అమ్మ కనిపెట్టి చెప్తుంది. ఎంత పులమే ఈ అమ్మకుని ఆశ్చర్యంగా ఆయన వింటా ఉండారు. ఆ మరి వినేటప్పుడు ఆ వరుస క్రమంలో ఈ వారం வைத்த இடத்தில் இருந்தேனோ భరதனை పోలే అట్లా అనేసి త్యాగத்தின் మరు ఉరువంగా ఉండే భరదాళ్వారి గురించి మనం చూడపోతాం, తెలుసుకోపోతాం. భరదాళ్వారు వచ్చి సంకోడ అంశంగా పుట్టినారు. ఆయనకు అంత మంచి గుణాలు, అన్నిమే మంచి గుణాలదా. ఒక మిగச்சிறந்த భాగవతర్ ఆయన. పరమ భాగవతర్ అట్లా అంటారు ఆయన్ని. అంత ఒక భాగవతం, అதாவது సేవ చేసే దాంట్లో అంత ఒక సిరంద ఉత్తమన్ ఆయన. రాముల వారంటే నలుగురు అన్నల తమ్ముళ్ళ రాముల వారంటే మిగతా ముగ్గురు ఓరికోరు ఎక్కువ తక్కువనే లేదు పాసంలో. అందరికీ రాముల వారంటే అట్లా ఒక ప్రాణం. ఈయన వచ్చి కైకేయి మాతకు కొడుకుగా పుట్టిన ఆయన. మనం వచ్చి ఈ కైకేయి గురించి కొంచెం తెలుసుకుంటామా ఈ వారం. వచ్చే వారంలో భరదాళ్వారిని గురించి మనం తెలుసుకుంటామా. నిండా ముఖ్యంగా కైకేయిని గురించి మనం దండిగా విషయాలు తెలుసుకోవాల్సింది ఉంది. దానించి ఈ వారం కైకేయి మాత భరదన్ వాళ్ళ అమ్మ, ఆ అమ్మని గురించి మొత్తం తెలుసుకునేసి அடுத்த వారంలో మనం భరదాళ్వారిని గురించి తెలుసుకుంటామింటే వాళ్ళు చేసిన ఒక త్యాగంని గురించి మనం పురించుకోవచ్చు. ఆ అమ్మ ఎంత త్యాగం చేసిందో ఆ మాదిరి వాళ్ళ కొడుకు ఎట్లా చేసినారనేదని వివరంగా మన వల్ల తెలుసుకొని పురించుకోను మాను. ఈ కైకేయి మాత దండిగా కலைகள் తెలుసుకున్నామ. కేకయ్య నాట్ల పుట్టినామ పెళ్లి చేసుకొని ఇక్కడికి వస్తారు. దశరథర్ని పెళ్లి చేసుకుని ఇక్కడికి వచ్చేస్తారు. ఈ అమ్మకు జోస్యం బాగా తెలుసును, తేరొట్టేదానికి బాగా తెలుసును, అన్ని కళైగలంతా బాగా తెలుసును ఆమెకు. దశరథ రాజా వచ్చి పోరు పురించేదానికి పోయేటప్పుడంతా దండిగా సరి ఈమె తేరోటను పోతారు. ఆ తేరోటే తిరమైల ఆయన వల్ల ఇంకా బాగా పోరు పురింజను మాళ్ళను. ఆ மாதிரி ఒక மன்னர் கூட போர் புரிஞ்சது போங்க ఈమెడ తేరొట్టం తిరమైనాల ఇంకా మంచి వెట్రి దొరుకుతుంది ఆయనకు. ఆయన నిండా సంతోషపడతారు. కైకేయిని పుగழ்ந்து చెప్తారు. నీ వల్ల ఎంచిదా నాకు ఇంకా ఇంత బాగా దొరికింది అనేసి నిండా సంతోషపడి పారాటుతారు. ఆ సంతోషంలో కైకేయి నాకు నిండా సంతోషంగా ఉంది, ఆ సంతోషం నుంచి నేను నీకు 2 వరం ఇస్తాను, నీకేం వరం కావాలో నువ్వు అడుగు నేను ఇస్తాను అట్లా అంటారు. నాకేముంది, నాకు కావాల్సింది అన్నీ మీరు ఇస్తారు కదా, నాకెప్పుడు కావాలనో అప్పుడు ఈ వరం నేను తీసుకుంటాను అట్లా అని చెప్పి ఆ అమ్మ దాంతో మర్చిపోతుంది. ఇట్లా ఉంటా ఉండారు. దాని వనగా వాళ్ళకు బిడలు లేదు మొదట్లో. బిడలు లేకుండా దశరథ రాజా వచ్చి ఆ మహారాజు పుత్రకామేష్టి యాగం చేస్తారు. ఆ పుత్రకామేష్టి యాగத்தின் పలన్గా వాళ్ళకు ప్రసాదంగా పాయసం దొరుకుతుంది. ఆ పాయసాన్ని ముగ్గురు పెండ్లాలకు ఆయన ఇస్తారు. దాని మూల్యంగా రామర్, భరదర్, లక్ష్మణర్, శత్రుఘ్నర్ అనేసి నలుగురు బిడలు పుడతారు వాళ్ళకు. అందరూ అరణ్మనేలో సంతోషంగా పెరుగుతా ఉండారు.
ఈ కైకేయికి తన బిడ్డ కంటే నిండా పాసం దాసి రాముల వారి పైగ. ఎప్పుడు చూసాను రామ, రామ, రామ అనేసి రాముల వారి పైగ నిండా పాసంగా ఉంటారు ఆ యమ్మ. మరి బిడల్నింతా పెంచుతాను ఉండారు. అట్లనే బిడలంతా పెరుగుతారు. దాని వలన కొంచెం పెద్ద అవుతారు బిడలు. మరి బిడలు పెద్దయ్యేటప్పుడు విశ్వామిత్రరొస్తారు. విశ్వామిత్రరొచ్చి ఆహ్, వాళ్ళని నాకు కూడా పంపించండి. ఈ మారి దండిగా రాక్షసులొచ్చి మేము యాగం చేసేదానింతా తడ చేస్తారు. దానింతా సంహారం చేసేదానికి వీళ్ళని పంపించండి అనేసి రాముల వారిని, లక్ష్మణారిని ఇద్దరిని అడుగుతారు. అప్పుడు దశరథుడికి పంచేదానికి ఇష్టం లేదు. దానివనగా వాళ్ళ కుల గురువైన వశిష్ఠరు ఆయనకు ఎత్తి చెప్పి వాళ్ళు ఆహ్, విశ్వామిత్రుడికి కూడా రామలక్ష్మణుని పంపిస్తారు. ఇదింతా మనం ముందే చూసిండాము. మరి వీళ్ళు పోతారు. దాని మళ్ళగా సీత కళ్యాణం నడుస్తుంది. పెండ్లి చేసుకొని వాళ్ళు అయోధ్యకి తిరిగి వస్తారు. ఇట్లా ఉండేటప్పుడు ఒకసారి ఏమవుతుంది, కైకేయి మాత నందవనంలో ఉలా వస్తా ఉండారు. మారి వచ్చేటప్పుడు ఆమె ముందరికాల దేవేంద్రుడు వస్తారు. దేవేంద్రుడు వచ్చి, "అమ్మా! మీ వల్ల ఇంచి ఓ కార్యం నడియాల. దానికి మీ వల్ల మట్టుందా మాள்ను. దానించి మీరు మాకు ఒదగాల" అట్లంట. "ఏమి మీరొచ్చి నా దగ్గర పోయి అడుగుతారే" అట్లా అని అడుగుతుంది కైకేయి. అప్పుడు ఆయన చెప్తారు, ఆహ్, "రామ, రావణ యుద్ధం నడియాల. రావణుడొచ్చి ఈ లోకానికే కొంచెం నిండా కష్టం చేస్తా ఉండాడు. అదే మరి దండిగా రాక్షస సంహారాలంతా నడియాల. ఇదింత నడియాలనంటే రాముల వారు వనవాసం పోవాల. ఆయన వనవాసం పోయి దాని వనగదా ఆయన రావణుడి దగ్గర జగడం వెయ్యాల. అది యుద్ధం నడిచి రావణుడిని సంపుతదా ఆయన అవతారం చేసిన దానికే ఒక అర్థమున్ను. అట్లా మించిన ఒక విషయం నడియాలా అట్లానంటే అది మీ వల్లేంచిదా మాళ్ళను అట్లా అంటారు. ఇది ఏమి దీనికి నా దగ్గర ఏముంది? నేనేం చేయపోతాను? అట్లా అని అడుగుతారు కైకేయి మాత. లేదు. ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు ఉండే మాదిరి వాళ్ళ పాటికి అరణ్మన ఇలా సంతోషంగా ఉన్నారంటే, ఇదింత ఎట్లా నడుచును? అదించి మీ వల్లేంచిదా మాలను అట్లా అని చెప్పి, హ్మ్. ఆయన మీరు ఎట్లా ఏం చేస్తారో నాకు తెలీదు. రాముల వారిని కాట్టుకు పంపించావల రామ, రావణ యుద్ధం నడియాల. అది మీరుదా చెయ్యాలంటే ఆమె అట్నే ఏడుస్తుంది తేంబి తేంబి. నా బిడ్డ కంటే నాకు రాముల వారిపై కదా అంత పాసం. అంత ఆశగా పెంచిన నా రాముణ్ణి నా నోట్ల కాటుకుపో నే ఎట్లా చెప్తును? మీరు చెప్పేది ధర్మమా? నన్ని పోయి చెప్తారే అట్లా అంటే, అప్పుడు మీ వల్ల ఇంచిదా మాల్ను. మీ దగ్గరదా ఆ 2 వరం ఉంది వైటి. మీకు జోస్యం చూసేదని మీకు తెలుసును. మీ వల్ల ఇంచిదా ఈ మిగపెరియ కార్యం నడియావల. లోకక్షేమాని కోసరం మీకోసరం మీరు చెయ్యలే. ఈ లోకక్షేమాని కోసరం మీరు చేస్తారు. అట మారి నేను రాముల వారిని కాటుకు పంపిస్తే, ఈ లోకం నన్ను ఎట్లా తూట్రును? ఎట్లా తిట్టును? నే రాముల వారిపై ఎంత పాసం పెట్టుండానో ఆయన్ని పోయి నేను ఎట్లా కాటుకు పంపిస్తును అనేసి ఆమె అట్లా కదరుతుంది. ఆ యమ్మని సమాధానం చేసి, "లోకక్షేమాని కోసరం మీరు చేస్తారు. మీ ఒక నన్మై కాదు దీంట్ల, లోకానికోసరం చేస్తారు అనేదని మీరు పురింజుకుని, దానికి తగిన పనిని మీరు చెయ్యని ఆరంభించండి" అట్లా అనేసి ఆ యమ్మని అడిపణింది వేండి అడుక్కొని పోతారు దేవేంద్రుడు. దాని మళ్ళా ఏమవుతుంది, కైకేయి వచ్చి నిండా మనసు కష్టపడుతుంది. వచ్చి ఎట్లా దీనిని చేసేది? ఏం చేసేది? అట్లా అని నిండా తవిచ్చుతాంది. అట్లా తవిచ్చే ఆయమ్మ జోస్యన్ ఆమెకు జోస్యం తెలుసును కదా! ఆ మూల్యంగా ఆహ్, ఈ రాజాంగంతనుடைய జోస్యన్ దానికిను ఉండంట. దాన్ని ఎత్తి ఆయమ్మ ఎత్తి చూసారంట. మారి చూసేటప్పుడు ఇప్ ఈ ఈ సమయంలోదా రాముల వారు పట్టాభిషేకం చేయాలనేసి ఆ పని నడిన ఆరంభిస్తుంది.
అది ఓ పక్క నడుస్తా ఉండంగా ఈమె జోస్యం ఎత్తి చూసేటప్పుడు, ఈ దినం దినం ఎవరు అరియణైల కూర్చుంటారో రాజాగా వాళ్ళు సచ్చిపోతురు అట్లా అనేసి ఆ జోస్యంలో ఉంది. ఆమె చూసి అట్నే బెదిరిపోతుంది. అయ్యో! ఈ సమయంలో మనం ఈ పనిని చెయ్యలేదంటే పట్టాభిషేకం నడిచేసును. పట్టాభిషేకం నడిచిందంటే రాముల వారు కదా చచ్చిపోతురు. రాముడు కదా చచ్చిపోతుడు. నా బిడ్డ కదా చచ్చిపోతుడు అట్లా అనేసి పదరుతుంది. అయ్యో! రాముడు బాగుండాలా, రాముడు బాగుండాలా, లోకం బాగుండాలా. అయితే దేవేంద్రుడు చెప్పినట్ల నేను చేయాల్సిన కాలం వచ్చేసింది. మనందా ఈ పనిని ఏర్చుకొని, మన కష్టాన్ని ఏర్చుకొని చెయ్యాలా. అట్లా అని ఆయమ్మ మనసులో తీర్మానం చేసుకుంటుంది. ఆ సమయంలో గూని వచ్చి, గూనికి ఎప్పుడున్నే రాముల వారిని పెట్టదని చెప్తారు. అది ఎంత అలవుకు నిజం అనేది మనకు తెల్ల. 2 వరం తీసిండావు కదా! దాన్ని పెట్టి నువ్వు అన్నీ చెయ్యి అనేసి గమనం చేస్తుంది గూని. ఉడనే ఈమె ఏం చేస్తుంది, దశరథరొచ్చి సంతోషంగా వచ్చి రాముల వారికి రేపటికి పట్టాభిషేకం చేస్తామా నుండాము అని చెప్పేదానికోసరం వస్తారు. ఆ మారి వచ్చేటప్పుడు తన మనసుని కల్లు చేసుకొని, అయ్యో! రాముల వారికి నేను ఇట్లా చెప్పాలని నేను ఈ మారి ఒక సందర్భం నాకిచ్చేసివే అట అనేసి ఏడుస్తాను. తలవిరి కోలంగా ఆయమ్మ వచ్చి దశరథర్ దగ్గర నాకు 2 వరం ఇస్తా అని చెప్తిరి కదా! ఆ 2 వరం నాకిప్పుడు కావాలా అట్లా అని అడుగుతుంది. ఆయన ఏం వరం కావాలని చెప్పు నేను ఇప్పుడు నిండా సంతోషంగా ఉండాను అట్లా అంటారు. రాముల వారు 14 ఏండ్లు కాட்டுకు పోవాలా, వనవాసం పోవాలా. ఆహ్, భరతుడు అరియణై ఎక్కావల. అట్లా నడుతుంది. అప్పుడు ఆహ్, భరతునికి అరియణை ఇచ్చేదంట్లో నాకే ఆక్షేపణ లేదు. ధారాళంగా రాజుగా భరతుడు కూర్చొని, కానీ రాముని ఎందుకు వనవాసం పంపించాలంటావు? వద్దు కైకేయి, వద్దు కైకేయిని తవిచ్చుతారాయన. అంటే ఆయమ్మ విననే లేదు. లేదు రాముల వారు ఇక్కడ ఉండకూడాదు. వానవాసం పొయ్యే కావల. అట్లా అని పిడివాదం పెట్టి అడుగుతుంది. వా వేరే దోవ లేకుండా ఆ యమ్మకు ఆ వరాల్ని ఆయన ఇస్సిని అని చెప్తారు. రాముల వారి ఆశీర్వాదం తీసుకునేదానికోసరం అమ్మ నాయన్ని చూసేదానికి వచ్చేటప్పుడు రాముల వారి దగ్గరనే మనసుని కళ్ళు పడుతుకుని ఆహ్, దిడం చేసుకొని నిన్ని కాటుకు పొమ్మని చెప్పినారు నాయన 14 ఏండ్లు. భరతుడికి అరియణై ఇచ్చిండారు. అట్లా అనేసి చెప్తుంది. రాముల వారికి ఒక కొంచూది కూడా కష్టమే లేదు. రాజా పదవీరాంగ సంతోషము రాలేదు. ఇప్పుడు వనవాసం పోయేదాంట్లో కష్టము లేదు. ఆయన కొంచెం కూడా కష్టపడలే. సంతోషంగా నేను పోయేసొస్తానమ్మా అట్లా అని చెప్పి, అప్పుడు ఆ యమ్మ దగ్గర ఆశీర్వాదంగా తీసుకుంటారు ఆయన. అంత ఒక మంచి మనసు ఆహ్, రాముల వారికి. కైకేయి అట్నే కదరి కదరి ఏడుస్తుంది. దీంట్లో మన నిండా ముఖ్యంగా ఒక విషయం చూడాల. ఏమి అట్లా అంటే, ఇప్పుడు ఆ యమ్మ అడిగిన వరం ప్రకారం ఒయిటి వాళ్ళ మొగుడు దశరథ మహారాజా వచ్చి అరినేళ్ళ కూర్చునుండారు. లేదు అట్లానంటే రాముల వారి కాటుకు పొడిస్తే భరదర్ వచ్చి అరియణை ఎక్కి కావాలి. ఒయిటి తన కన్న కొడుకు, ఇంకోయిటి తన మొగుడు. ఇప్పుడు ఈ సమయంలో వీళ్ళిద్దరిలో ఎవరు రాజాగా ఉంటానో వాళ్ళు చనిపోతురు నెద్ద ఆ జోస్యం చెప్తుంది. అప్పుడు ఆ యమ్మని పొరుతవరకు ఒయిటి తన కన్న బిడ్డ సచ్చిపోతుడు. ఇంకోయిటి తన మొగుడు సచ్చిపోతారు. ఈ రెండులో ఏదా ఒకటిదా నడిచి కావాలనే ఒక సూழ்நிலையில ఉండారు. అంటే ఆ యమ్మోட త్యాగ మనసు, ఆ మనసుని కట్టుపడుతుని తన మనసుని కళ్ళు చేసుకొని, మన బిడ్డ పోతే పరవాలే, మన మొగుడు పోతేనూ పరవాలే, రాముల వారు బాగుండాలా, రాముడుదా ఆక్షి చెయ్యాలా. ఈ 14 ఏండ్లు వాళ్ళు కష్టపడి ఆయన పిరవి ఎత్తి వచ్చిన ఆ పనిని పూర్తి చేసేసి
దాని వనగా వచ్చి ఆయన పట్టాభిషేకం చేసుకుని ఆయన ఆட்சி చెయ్యాల. ఆ మాదిరి ఒక రాజ్యాంగం నడియాల. రాముల వారు వచ్చి ఆட்சி చేసే ఒక మంచి విషయం నడియాలంటే ఒయిటి మొగుడు లేదంటే కొడుకుని త్యాగం చేయాల. దానికే ఆయమ్మ తనని తయారు చేసుకుంటుంది. అప్పుడు ఎట్లా మించిన త్యాగి ఆయమ్మ! ఎంత ఒక పరంద మనసుండాల! మన కన్న బిడ్డ సచ్చిపోతేను పరవాలే, రాముల వారు బాగుండాల అనేసి. ఆయమ్మ గమ్మునుండేసుంటే, ఇంద్రుడు అడిగినాడనే దానికోసరం లేకుండా, ఆ జోస్యం చూసిన దానికోసరము లేకుండా, ఎదినిమే బయట చెప్పకుండా మనసుతో పెట్టుకుని, ఏమే నడిన మారి ఉండేసుంటే, ఆ! ఏది ఏం విషయం అడగకుండా ఉంటే రాముల వారికిదా కష్టమొచ్చును. అంటే ఆయమ్మ ఎంత మంచి మనసుంటే ఇంత పెద్ద ఒక త్యాగం చేస్తుంది. తన కొడుకు ఈ మార అవును అని తెలిస్తే గూడా పరవాల. ఆమెకు తెలుసును. ఏలంటే ఈమె ఎంత పాసం రాముల వారి పైగా పెట్టుకొనుందో, అంత పాసం భరదాళ్వారొచ్చి భాగవతర్. అంత సిరంద భాగవతుడుగా ఉండేదానించి, ఖండిపుగా మన కొడుకు ఎక్కడు అరియనై అట్లనేది ఆయమ్మకు తెలుస్తుంది. అప్పుడు కొడుకు ఎక్కడు అట్లా అనేటప్పుడు, తన పసుపు కుంకానిదా ఇழந்தாవలసిందిగా ఉన్నునేది ఆయమ్మకు తెలుస్తుంది. బ భరదాళ్వారును అరియణை ఎక్కరు. రాముల వారు ఎప్పుడు నాయన చెప్పినారో அடுத்த నిమిషం మర ఉరి ధరించుకొని రామరు, లక్ష్మణరు, సీతమ్మ ముగ్గురును వాళ్ళు వనవాసం బయలుదేరేస్తారు. అప్పుడు ఏం నడిచింది அடுத்த నిమిషం? ఖండిపుగా ఈ మారి అయిపోతురు అట్లా అనేది ఆయమ్మకు మనకుదా ఈ మారి అవునున్నది ఆమెకు బాగా తెలుస్తుంది. అంత తెలుసా కూడా ఆ ఒక త్యాగ మనసుతో దాన్ని ఆయమ్మ ఏర్చుకుంటుంది. ఏర్చుకొని ఇంత ఒక కల్లి మనసుగా చేసుకొని ఇట్లా ఒక కోపంగా ఉండే మాదిరి నడించి ఈ వరాల్ని అడిగి తీసుకుంటుంది. దీని నుంచి ఏమవుతుంది? ఆ అయోధ్య పూరా జనాలు ఆ యమ్మని తిట్టని తిడతారు. అన్నీ తీసుకుంటుంది. అన్నీ ఏడుస్తా, 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 ఏడుస్తా అన్నిని అనుభవిస్తుంది. ఎట్లా మించిన ఒక మనసుండాలా? ఇంత పెద్ద ఒక త్యాగం చేస్తా ఉంటే లోకమే నేటికి గూడా ఈ కథ తెలియని వాళ్ళందరిమే కైకేయిని తిడుతురుదా. కైకేయి అట్లంటనే అందరిమే తిడుతురు. దానికి కారణం ఈ మారి వెనకాల ఒక విషయం ఉందిన్నది ఎవ్వరికిమే దాసి తెలీదు. ఈ విషయాలు పూరా నేనొచ్చి అపూర్వ రామాయణం అట్లానే ఒక రామాయణంలా నేను చదివి తిని అది భక్తి మలర్ల తొడరుగా ఓ 10, 15 ఏండ్లు ముందు తొడర్ందు వస్తా ఉండింది. దాంట్లో తెలుసుకుంటుంది నేను ఇంత విషయాలు. దానిదా మీ అందరికీ చెప్పాలనేసి ఆశగా చెప్తిని. మన మట్టుం కాదు అందరమే తెలుసుకోవాల. కైకేయియుடைய త్యాగంను, ఆ యమ్మోడ ఉత్తమమైన గుణాల్నిను మనం అందరమే తెలుసుకోవాలి కదా! ఎట్లా మించిన త్యాగి అమ్మ. ఇంత విషయాలు నడిచింది ఎవరికీ తెలీదు. దశరథ రాజు సచ్చిపోతారు. ఇంత నడింగా భరదర్, శత్రుఘ్నుడు ఇద్దరుమే వాళ్ళ అవ్వగారింట్లో ఉండారు. వాళ్ళని రంపించి వాళ్ళని ఈ మాదిరి ఇదింత నడిచింది అట్లా అంటే భరదాళ్వారు వాళ్ళ అమ్మని చూసేదానికే పెట్టాల. ఇంత ఒక మోసమైన మనిషియా నువ్వు అనేసి వాళ్ళ అమ్మని చూడని కూడా పెట్టాల. అప్పుడు ఎంత కష్టం ఉండిన్ను. తన కొడుకు ధర కూడా విషయాన్ని చెప్పని మాళగుండా తవిచిన ఏడుప ఆమెకు ఆమె మనసుకుదా తెలుసు. అంత ఒక వేదన పడుతుంది. சில விஷயங்கள் బయట చెప్తిమింటే ఆ చెప్పకూడదు. జోస్యం పొరుత వరకు జోస్యంలో ఉండేదని చెప్పకూడదనే ఓ నియతి ఉంది కదా! దాని నుంచి ఆ అమ్మాయి ఎవరి దగ్గర చెప్పదు. దాని వెనక భరదరొచ్చి చూసేటప్పుడు వాళ్ళ నాయన పడి పొడుస్తారు. అప్పుడు బ దశరథుడు చెప్తురంట, నాకు కైకేయి పెండ్లాము కాదు, భరతుడు నా బిడ్డ కాదు అట్లా అనేసి కోపంగా చెప్పి చచ్చిపోయిన దాని నుంచి ఆయనవిడ పనులు కూడా భరతుని వల్ల చెయ్యని మాళ్ళ. ఏడ్చి, ఏడ్చి, ఏడ్చి దాని వెనక శత్రుఘ్నర్ద అన్ని పనులు వాళ్ళ నాయనకు చేస్తారు. అప్పుడును ఆ కైకేయి మాతకు మనసు వినల. ఈ విషయాన్ని అదదు దశరథ రాజు వచ్చి చనిపోయినవనగా ఆయన ఈమె
கிரியைகள் நடுசா ఉంటుంది. ఆ మారి నడుస్తా ఉండంగా కైకేయి కదరి, 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 కదరి ఏడుస్తుంది. నా వల్లేంచిదనే ఇట్లా అయింది, నా వల్లేంచిదనే ఇట్లా అయింది అనేసి. అప్పుడు కూడా కౌసల్యను, సుమిత్రేను ఆ యమ్మని ఒక్క మాట కూడా అడగలేదంట. "ఎందుకిట్లా చేసివి? ఏల ఇట్లా చేసివి? ఏల ఈ మారింత చేసివి?" అని ఒక్క మాట కూడా ఎవరుమే అడగలేదంట. అప్పుడు ఆ యమ్మ వల్ల తాళనే మానలేదంట. అయ్యో! నన్ను ఎవరన్నా అడిగితే కూడా నా మనసులో ఉండేది చెప్పి వెడిచి ఏడుస్తూనే నన్ను ఎవరుమే అడగమంటారే, ఇంత విషయాలు నడిచింది కూడా ఎవరు అడగనంటారే అనేసి కదరి కదరి ఏడుస్తుంది. ఒక ఒక స ఒక సమయంలో దానివల్ల తాళముడికండ కౌసల్యానిను, సుమిత్రేని మట్టుం పిలిచి నడిచిన మొత్త విషయాలు దేవేంద్రుడు వచ్చింది, అడిగింది. దాని వెనక ఈమె జోస్యంలా ఈ మారి ఈ సమయంలో ఎవరు రాజుగా ఉండారో వాళ్ళు చనిపోతురు అనేసి ఆ యమ్మ తెలుసుకొనింది. ఆ మారి ఉండేటప్పుడు రాముల వారికి పట్టాభిషేకం నడిస్తే ఆయనకేమన్నా అయిపోను అనేసి దాన్ని తడుத்து నిరితేదాని కోసరందా భరదాళ్వారుకు రాజ్యాంగం కావాలని అడిగింది. మనకు రావణ యుద్ధం నడియాల, రాక్షస సంహారాలంతా నడియాల అనే దానికోసరందా వనవాసం పంపించింది అనేసి కౌసల్యకిను సుమిత్రేకిను మట్టుని చెప్పి ఆమె కదరి 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 ఏడుస్తారు. అప్పుడు కౌసల్య చెప్తారంట, అమ్మా నీవోడ త్యాగంను నీవోడ మనసును నాకు కూడా రాదు. నేను కూడా ఇంత పాసం రాముల వారిపై పెట్టుకుంటున్నాని నాకు సందేహంగా ఉంది. నువ్వు ఎట్లా మించిన తల్లి నువ్వు, నువ్వుదా నిజంగానే రాముల వారికి తల్లి అనేసి అట్లా కదిరి ఏడ్చేస్తుందంట. ఈమె చేసిన అన్ని విషయాల్ని వినిన కౌసల్యామాత సుమిత్రేను అట్లా ఏడ్చేస్తుందంట. వాళ్ళ ముగ్గురికి మట్టిందా ఈ విషయమే తెలుస్తుంది. ఎట్లా మించిన త్యాగి కదా! ఆ యమ్మని గురించి మనం పూర్తిగా అన్ని విషయాలు తెలుసుకుంటిమింటదా, ఆ యమ్మోడ కొడుకు భరతాళ్వారిని గురించి మనం ఇంకా బాగా అర్థం చేసుకోవచ్చు. ఆయనోడ భాగవత తన్மைను, ఆయనోడ త్యాగ మనస్సును ఎంత అనేది మన వల్ల పురింజుక ముడుచును. కన్న కొడుకు ఆ యమ్మని ఎంత తిడతారు. "నువ్వు నాకు తల్లియే కాదు. నువ్వు ఒక తల్లియా? ఎవరన్నా ఇట్లా చేస్తారా? ఇట్ట ఒక ద్రోహం చేసేసివే. నన్ను ఈ మారి ఒక పేరు వచ్చే మాదిరి లోకం పూరా నాకు పదవి ఆశ కోసరందా నేను నడుచుతానని చెప్పే మారి చేసేసివే" అనేసి ఓ కొడుకు అడిగి తప్పే చెయ్యకుండా ఉండేటప్పుడు వాళ్ళకి ఆ పడి వస్తుంది ఏంటంటే దాన్ని ఏర్చిన దానికి ఎంత పక్కువ ఉండాలా, ఎంత మించిన మనసు ఉండాలా. అట్లా మించిన తల్లిదా కైకేయి మాత. ఇంక మీటన దీన్ని విన్న వాళ్ళు కైకేయియోడ త్యాగాన్ని పురింజుకుంటారని తలుస్తాను. ఈ వారం కైకేయి మాతాని మట్టుం చూసిమి. அடுத்த వారంలో భరతాళ్వార్ గురించి చూస్తాం. జై శ్రీరామ్, జై వాసవి. శ్రీమతి రామానుజాయ నమః.